So the problem is use bisection method to find the root of the equation f of x is equals to x square minus x minus 3 up to 3 decimals వరకు find out చేయాలి. Okay, so given equation is x square minus x minus 3 is equals to 0. So here it is ఏంటి మనకి ఇదేంటి bisection method ని యూజ్ చేసుకొని గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్ని ఎగ్జాక్ట్ రూట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో లెట్ ఇట్ బి గివెన్ ఈక్వేషన్ ఏమంటున్నాం, లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. సో హియర్ బైసెక్షన్ మెథడ్లో ఖచ్చితంగా ఏదైనా మనకి యాక్చువల్గా ఫ్యాక్టరైజేషన్ చేసినా ఏ మెథడ్ చేసినా మనకి ఏమని కంక్లూడ్ చేయొచ్చు, ద రూట్ ఈజ్ లైస్ ఇన్ బిట్వీన్ ఏ కామా బి. ఓకే, సో అట్లా మనం బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, సో హియర్ ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి సో బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్ రూట్ అనేది ఖచ్చితంగా ఇన్ బిట్వీన్ ఏ కామా బి ఉంటుందని మనం డిస్కస్ చేస్తాం. సేమ్ హియర్ కూడా అదే ప్రాసెస్ చేస్తాం, కాకపోతే ఇక్కడ ఏంటంటే బైసెక్షన్ మెథడ్. ఓకే, సో ఒక ఎగ్జాక్ట్ రూట్ని అంటే ఇన్ బిట్వీన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి లెట్ ఇట్ బి 1, 2 మధ్యలో ఉందనుకో, ఎగ్జాక్ట్ రూట్ ఏమైంది సంథింగ్ 1.73. ఓకే, సో ఎగ్జాక్ట్ రూట్ని మనం బై యూజింగ్ ఈ న్యూమరికల్ మెథడ్స్ని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో హియర్ ఫస్ట్ లెట్ ఇట్ బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3. ఓకే, నౌ సబ్స్టిట్యూట్ ఎఫ్ ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయి. ఓకే, సో దెన్ యూ గెట్ 0 minus 0 minus 3, సో యూ గెట్ minus 3. ఓకే, నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 1 నెక్స్ట్ 1 సబ్స్టిట్యూట్ చేసిన 1 square minus 1 minus 3, so plus 1 minus 1 gets cancelled, you get minus 3. సో హియర్ మనకు కండిషన్ ఉంది, ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి లెస్ దాన్ 0 ఉన్నప్పుడు సో ఏమంటున్నాం, ద రూట్ ఈజ్ లైస్ ఇన్ బిట్వీన్ ఏ కామా బి అని డిస్కస్ చేస్తాం ఇన్ ద మెథడ్ ఆఫ్ బైసెక్షన్ మెథడ్. సో బైసెక్షన్ మెథడ్కైనా ఏ మెథడ్కైనా ఫస్ట్ మనం చెక్ చేసుకునేది ఏంటి, ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి విచ్ ఈస్ లెస్ దాన్ 0 వస్తే దెన్ ద రూట్ ఈజ్ లైస్ ఇన్ బిట్వీన్ ఏ కామా బి ఉన్నట్టు. ఓకే, సో ఇక్కడ చూడు -3 రెండు మల్టిప్లై చేస్తే లెస్ దాన్ 0 రాదు. నౌ సబ్స్టిట్యూట్ x is equals to 2, so you get 2 square minus 2 minus 3, so you get 4 minus 2 minus 3 in the sense minus 5, you get minus 1. So you రెండింటిని మల్టిప్లై చేయి, you get minus 3 into minus 1, so you get plus 3, so which is greater than 0. ఓకే, లెస్ దాన్ రావట్లేదు, సో 1కి 2కి మధ్యలో కూడా రూట్ ఉండదు. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 3. ఓకే, సో ఐ మీన్ 3 ప్లేస్ ఎక్స్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేసిన, యూ గెట్ 3 square minus 3 minus 3, so you get 9 minus 6, you get plus 3. So therefore f of 2 into f of 3 వాల్యూ ఏమొచ్చింది నాన్న, -1 into 3, so you get minus 3, so which is less than 0. Therefore the root lies in between 2, 3. సో హియర్ మనం ఇన్ బైసెక్షన్ మెథడ్లో మనం ఇటరేషన్ xi ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకుంటున్నాం, a ప్లస్ b/2. ఓకే, సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దీన్ని యూజ్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నౌ సో హియర్ చూడండి, నేను ఈక్వేషన్ని క్యాల్సీలో ఎట్లా ఫిక్స్ చేసుకోవాలో చూస్తున్నాను. సో హియర్ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3. ఓకే, సో హియర్ మనం ఫస్ట్ ఇది హియర్ ఆల్ఫా ఇన్ ద సెన్స్ ఆల్ఫాబెట్, సో ఇది పింక్ ఫామ్లో ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ అనేది పింక్ ఫామ్లో ఉంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ మళ్ళీ ఆల్ఫాబెట్ ఎక్స్ మైనస్ 3. ఓకే, సో ఇప్పుడు మనకి ఫిక్స్ అయిపోయింది, ఇది ఫిక్స్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో మీరు టైం సేవింగ్ కోసం మీరు ఎగ్జామ్లో ఊక వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం కాకుండా ఇలా ఫిక్స్ చేసుకొని డైరెక్ట్గా మనం సాల్వ్ కొడితే మనకి వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది మన సింపుల్ మెథడ్ అని మనం అనుకోవచ్చు. ఓకే, సో హియర్ ఇట్లా ఈక్వేషన్ని ఫిక్స్ చేశాను నేను. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు మనం ఒక టేబుల్ని డ్రా చేసినాం. సో దట్ ఈస్ సీరియల్ నెంబర్ ABXI. సో దట్ ఈస్ సో ఇన్ బైసెక్షన్ మెథడ్ మన ఇటరేషన్ ఎలా తీసుకుంటాం, xi ఈజ్ ఈక్వల్స్ టు a plus b/2 f of xi. ఓకే, సో హియర్ సో ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 ఫస్ట్ ఏం చేస్తున్నాం, వాల్యూ
2కి 3కి తీసుకుంటాం. సో హియర్ x1 ఏమొస్తుంది మనకి 2 + 3/2. ఓకే, సో 2 + 3 అంటే 5/2 అంటే 2.5. నౌ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ హియర్. సో హియర్ ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత సాల్వ్ నొక్కాలి. ఏమొస్తుంది మనకి వాల్యూ, ఎక్స్ వాల్యూ అడుగుతుంది ఇక్కడ. సో మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం 2.5. సో ఏమొచ్చింది 3/4. సో హియర్, సో దట్ ఈస్ 0.75. సో హియర్ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఏ వాల్యూ చేంజ్ అవుతుంది నెక్స్ట్. ఓకే, సో దట్ ఈస్ 0. సో హియర్ మనకి ఏమొచ్చింది √2.5. ఓకే, సో 3 యాజ్ ఇట్ ఈస్. మళ్ళీ x2 వాల్యూ 2.5 + 3/2. సో యూ గెట్ 4.5/2. సో హియర్ సారీ అండి, సో హియర్ పాజిటివ్ వస్తుంది కాబట్టి బి వాల్యూ చేంజ్ అవుతుంది. అది కాకుండా నెగిటివ్ వస్తే ఏ వాల్యూ చేంజ్ అవుతుంది. ఓకే, సో హియర్ 2. సో ఏ ఈజ్ 2 అండ్ బి ఈజ్ 2.5. సో దర్ఫోర్ x2 ఏమవుతుంది 2 + 2.5. సో హియర్ 2 + 2.5. సో 2 + 2.5 4.5 డివైడెడ్ బై 2. సో డివైడెడ్ బై 2 చేస్తే ఏమొచ్చింది మనకి, సో ఏమొచ్చింది మనకి 2.25. ఓకే, సో నౌ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. సాల్వ్ 2.25. సో ఏమొచ్చింది మనకి హియర్ -0.1875. సో హియర్ మళ్ళీ మనకి ఏమొచ్చింది మైనస్ వచ్చింది కాబట్టి ఏం చేంజ్ చేయాలి, ఏ చేంజ్ చేసుకోవాలి. సో హియర్ ఈ రూట్ వాల్యూ 2.25 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో హియర్ మనం తీసుకునే వాల్యూస్ ఏంటి, ఇఫ్ ద f(x) ఇస్ పాజిటివ్ వస్తే ఏ వాల్యూ చేంజ్ చేసుకోవాలి, ఇఫ్ ఇట్ ఈస్ నెగిటివ్ వస్తే మనం బి వాల్యూని చేంజ్ చేసుకోవాలి. అంతేనా? సారీ, మళ్ళీ కన్ఫ్యూజన్ నేను. సో ఫంక్షన్, ఇఫ్ ద ఫంక్షన్ ఇస్ పాజిటివ్, f(x) అనేది పాజిటివ్ వస్తే వీ కెన్ చేంజ్ ద వాల్యూ b వాల్యూ, అండ్ నెక్స్ట్ f(x) అనేది నెగిటివ్ వస్తే వీ కెన్ చేంజ్ ద a వాల్యూ. ఓకే, సో నౌ x3 = 2.25 + 2.5/2. ఓకే, ఏమొచ్చింది మనకి 2.325. ఓకే, సో మీరు కావాలంటే క్యాల్సిలో చేసుకోవచ్చు. సో హియర్ okay, so here 2.25 plus 2.5 4.75/2. so you get 2.375. excuse me, 2.375. now substitute here malli, solve 2.375. so you get here ఏమొచ్చింది 0.62656. సో హియర్ మళ్ళీ పాజిటివ్ వచ్చింది. సో పాజిటివ్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఏం చేంజ్ చేయాలి, పాజిటివ్ వచ్చింది కాబట్టి ఏం చేంజ్ చేయాలి, బి చేంజ్ చేయాలి. సో హియర్ ఫోర్త్ వన్ 2.25. సో హియర్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఏమొచ్చింది 2.375. నౌ x4 is equals to 2.25 plus 2.375/2. okay, so here malli, so 2.25 plus 2.375 is equal divided by 2. so ఏమొచ్చింది మనకి 2.3125. okay, now substitute. so చూసారు కదా మీరు, ఒక్క నిమిషం మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసరికి మళ్ళీ మనం ఫస్ట్ చేయాల్సింది వచ్చింది. సో అందుకనే ఇది మనకి హ్యాండ్తో వర్క్ చేస్తే ఇది మనం డైరెక్ట్గా క్యాల్సీలో ఫిక్స్ చేసుకోవాలన్నమాట. x² - α x - 3. నా ఏం చేయాలి, సాల్వ్ నొక్కాలి. సో హియర్ 2.3125. సో ఆన్సర్ ఈస్ మళ్ళీ సో 0.0351. సో పాజిటివ్ వచ్చింది కాబట్టి నౌ బీనే చేంజ్ అవుతుంది. సో హియర్ ఫిఫ్త్ ఇటరేషన్, సో దట్ ఈస్ 2.25 2.3125.
ఓకే నౌ సో నేను ఇక్కడ ఫోన్ యూజ్ చేస్తున్నాను 800 ఓకే సో ఇక్కడ ఫోన్లో చూడండి సో హియర్ 2 so here iteration is 2.25 0.25 plus 2.3125 4.565 divided by 2.28125. Okay, so x5 is 2.28125. Okay, now so calculator 2.28125. okay, so negative వచ్చింది, so minus 0.0071. okay, so minus 0.0071. okay, so negative వచ్చింది కాబట్టి ఏం చేయాలి, నెగిటివ్ వచ్చింది కాబట్టి ఏ వాల్యూ చేంజ్ చేయాలి. సో హియర్ సిక్స్త్ ఇటరేషన్ so 2.28125 2.3125. now so here 2.28125 plus 2.3125 divided by 2. సో చూడండి ఎంత టైం పడుతుందో. సో 2x6 వాల్యూ ఎంత 2.296. ఓకే, సో అప్ టు మనం 4 ఇటరేషన్స్ వరకు తీసుకుంటున్నాం 2.269. సో హియర్ ఆల్ఫా x స్క్వేర్ మైనస్ ఆల్ఫా x minus 3. so calculate 2.2968. so the value is again negative, so minus 0.021. now so negative వచ్చింది కాబట్టి ఏనే చేంజ్ అవుతుంది. so you get 7th iteration, so that is 2.2968 again 2.3125. so here x7 ఎంత వచ్చింది 2.30465. now solve 2.30465. so here is nothing but positive 0.00067. okay, so that is 0.00067. so again positive వచ్చింది కాబట్టి now ఏం చేంజ్ అవుతుంది, b చేంజ్ అవుతుంది. సో పాజిటివ్ వస్తే b చేంజ్ అవ్వాలి. ఓకే, సో హియర్ అగైన్ సో x8 వాల్యూ ఇస్ 2.300725. now అప్లై చేసిన 2. సో చూడండి ప్రీవియస్ వాల్యూ 2.30465. సో అప్ టు మనకు 3 డెసిమల్స్ వరకు చేయాలి కాబట్టి 2.300725. ఓకే, నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. సో యూ గెట్ మనకి ఇక్కడ minus 0.0007. సో minus 0.06. సో మైనస్ వచ్చింది కాబట్టి ఏ వాల్యూ చేంజ్ అవుతుంది. ఓకే, సో మైనస్ వస్తే ఏ వాల్యూ చేంజ్ అవుతుంది, మనకి ఏ వాల్యూ చేంజ్ అవుతుంది. సో దట్ ఈస్ 9th ఇటరేషన్ 2.300725. so as it is 2.30465. next x9 value. okay, so x9 value is 2.3026875. now f of x9 value, so that is again calci solve 02 ఇక్కడ 6875. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో ఆన్సర్ which is equals to so here minus 0.00031. okay, again ఇంకా ఎర్రర్ ఉంది. ఓకే, now
మైనస్ వచ్చింది కాబట్టి ఏ వాల్యూ చేంజ్ కావాలి. సో దట్ ఈస్ 2.302687.5. again here 2.30465. so x10 value is 2.30366875. okay, so ఇందులో మళ్ళీ పోయింది. so alpha x minus 3. okay, so now substitute here. solve 2.303666875. so value is positive. so f of x10 ఏమొచ్చింది ఇక్కడ పాజిటివ్ వచ్చింది. సో దట్ ఈస్ సో 0.00032. సో పాజిటివ్ వచ్చింది కాబట్టి ఏ వాల్యూ చేంజ్ అవుతుంది, బి వాల్యూ. సో గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ వస్తే ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఏ వాల్యూ చేంజ్ అవుతుంది, పాజిటివ్ వస్తే బి వాల్యూ చేంజ్ కావాలి. సో 11th వన్ ఏమవుతుంది 2.30266875. 2.30366875. now x11. ఓకే, సో x11 వాల్యూ ఎంత వచ్చింది, సో దీన్ని యాడ్ చేసి బై 2 చేస్తే ఇక 2.303178.125. నా ఈ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎక్స్ వాల్యూ అడిగింది 2.303178.125. ఓకే, సో చూడండి మనకి పాజిటివ్ వచ్చింది. సో హియర్ సో చాలా మైన్యూర్గా 14. సో పాజిటివ్ వాల్యూ వచ్చింది. సో అంటే నియర్లీ జీరోనే. సో 0.00 చాలా ఎర్రర్ అన్నమాట, చాలా తక్కువ వాల్యూ. ఓకే, సో హియర్ మన క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద ఎగ్జాక్ట్ రూట్ ఆఫ్ ది f of x is equals to x square minus x minus 3 by using bisection method up to 3 decimals. సో హియర్ చూడండి 303 ఈక్వల్ వచ్చింది. మీరు ఇంకొక ఇటరేషన్ చేసినా మనకి 2.303 సంథింగ్ వస్తుంది. సో దానికి మించిపోదు. సో దేర్ ఫోర్ ద ఎగ్జాక్ట్ రూట్ అప్ టు 3 డెసిమల్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ వరకు స్టాప్ చేయొచ్చు. రూట్ ఆఫ్ ది ఈక్వేషన్ 1 f of x which is equals to x square minus x minus 3 is equals to 0 is 2.303. సో కావాలంటే మీరు ఇంకొక ఇటరేషన్ చేయండి, చేద్దాం. సో హియర్ ఇక్కడ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఏం చేంజ్ అవుతుంది, బీనే అగైన్ చేంజ్ అవ్వాలి, అంతే కదా. నెగిటివ్ వస్తే ఏ చేంజ్ అవుతుంది. సో హియర్ దిస్ ఇస్ 2.3026875. ఓకే, సో హియర్ this is 2.303178125. సో చూడండి, సో దట్ ఈస్ 2.3026875 plus 2.303178125 which is equals to divided by 2. Something missing there, positive or negative. So 2 point, ఇది కూడా approximation is nearly 2.30 వచ్చింది, 303 వచ్చింది. ఓకే, సో అందుకనే మనకి ఇక్కడ వరకు ఈక్వల్ వచ్చింది కాబట్టి ఇక్కడ వరకు స్టాప్ చేస్తే చాలు. సో ఇది మనకి అవసరం లేదు. ఓకే, సో మీకు ఈ క్వశ్చన్ రావచ్చు, మేడం 3-4 ఇన్ని డెసిమల్స్ పూర్తి వరకు వేయచ్చా, ఇక్కడ వరకు మీరు 4 డెసిమల్స్ 5 డెసిమల్స్ వరకు కూడా కన్సిడర్ చేసుకొని చేయొచ్చు. ఓకే, సో బట్ నేను మొత్తం వేసడం వల్ల దానివల్ల ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, సో మీరు అప్ టు కట్ ఆఫ్ 4-5 డెసిమల్స్ వరకు కట్ ఆఫ్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు, లేకపోతే పూర్తిగా అక్యురేట్ వాల్యూ రావాలని నేను ఇదంతా ప్రాసెస్ చేశాను. ఓకే, సో దిస్ ఈస్ ద మెథడ్ ఆఫ్ బైసెక్షన్ మెథడ్. సో బైసెక్షన్ మెథడ్ అంటే ఏంటి, జస్ట్ ఏం లేదు, గివెన్ ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి, గివెన్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాం, వచ్చిన దానికి
0 1 2 3 వాల్యూస్ మనం ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎక్కడైతే మనకు కండిషన్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి విచ్ ఈస్ లెస్ దెన్ 0 కండిషన్ సాటిస్ఫై అవుతుందో అక్కడ మనం ఏం చెప్తున్నాం, therefore the root is lies in between a comma b, a and bలో తీసుకుంటాం. ఓకే, సో దానికి మనం ఇటరేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం, దట్ ఈస్ xi is equals to a plus b by 2. ఓకే, సో హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ పాజిటివ్ వస్తే ఏం చేంజ్ అవుతుంది, b వాల్యూ చేంజ్ అవుతుంది. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ నెగిటివ్ ఏ వాల్యూ చేంజ్ కావాలి. ఓకే, సో ఇది బేసిక్ థింగ్స్, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.